రైతులు ఇప్పుడు ఢిల్లీ నడిమీదుల్లో మద్దతుల కోసం పోరాడుతున్నారు. పొలాన్ని పండించడం కోసం తన బలాన్నే కాదు ప్రాణాలను అర్పిస్తున్నారు. రైతుల ఆవేదనను వివరించడానికి చేసేదే మా ఈ చిన్ని ప్రయత్నం. తమ్ముడు, మీ ఇంట్లో వాళ్ళు బాగా చదివి పేరు తెస్తారని అనుకుంటారు. మీరేమో ఇలా తాగుతూ ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేసే ఫుడ్ ఒక రైతు ఎన్ని నెలలు కష్టపడితే వస్తుందో మీకు తెలుసా? ఒక్క క్షణం వేస్ట్ చేసే ముందు ఆలోచించండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్, సాఫ్ట్వేర్ సార్, బిజినెస్ సార్. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదర్ చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే కానీ ఒక్కడు కూడా నేను రైతుని అవుతానని అన్నారు. మీకు ఎంత చెప్పిన అర్థం కాదులే, వెళ్ళు. వరి పంట నేల కొరగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
పంటకి తీసుకున్న అప్పుకి ఏమాత్రం సరితూగలేదు. మిగిలిన అప్పు కూడా తీర్చి నీ పొలం పత్రాలు తీసుకెళ్ళు. ఏవేవో పనుల గురించి ఆలోచిస్తావేంట్రా? మన పని ఉండగా వ్యవసాయం తెలుసుగా. సరేరా అబ్బాయి, తీసుకున్న అప్పుగా సరిపోయింది. బాగా కష్టపడ్డావు. నేను కూడా రైతుని గర్వంగా చెప్పుకునేలా చేశాం. ఒక రైతు కొడుకు కూడా మనం అనుకునేలా స్ఫూర్తిని ఉంటావు నాన్న. మిస్ యూ. వ్యవసాయాన్ని మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బ్రతకగలం, టీవీ లేకపోయినా మనం బ్రతకగలం, ఏసీ లేకపోయినా బ్రతకగలం. కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. అన్నం లేకుండా మనం బ్రతకలేవు, కానీ అది పండించే రైతు పేదవాడే, ఎప్పటికీ పేదవాడే. పండించేవాడు తగ్గిపోతున్నాడు, తినేవాళ్ళు పెరిగిపోతున్నారు. అందుకే మార్కెట్లో ధరలతో పాటు కల్తీ కూడా పెరిగిపోతుంది. ఇది ఇలాగే ఉంటే మీరు సంపాదించి మీ పిల్లలకు ఇచ్చే ఆస్తి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకి కూడా సరిపోవు. ఫార్మర్స్ డోంట్ నీడ్ అవర్ సింపతి, దే నీడ్ అవర్ రెస్పెక్ట్ అండ్ వీ ఓ దెమ్ దట్ రెస్పెక్ట్.